ఇప్పుడు గురుగారు మీరు మాకు తెలిసిన ఈ యానిమల్స్ ఫర్ యాత్ర అని ఒక అచీవ్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏమి మీలో ఉన్న ఆత్మలో గురించి ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు? సార్ ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఈ భూమండలానికి మనం చేయవలసింది అందరూ శాకాహారులు అవ్వాలి. ఏ మనిషి మాంసం తినకూడదు. ఎస్, నా గోలనే కాదు, బుద్ధి ఉన్నవాడు ఎవరు గోలైనా నా గోలేనే కాదు. ఇప్పుడు వాటర్ తాగుతాను, నేను మంచినీళ్ళు తాగుతాను కదా, మంచినీళ్ళు ఎవరికి వద్దు, అందరికీ మంచినీళ్ళు కావాలి. అలాగే ఈ భూమండలం మీద జంతువు చంపబడకూడదు. ఆ జంతువు హింస పోయినప్పుడే మనిషికి శాంతి వస్తుంది. దాని గురించి ఇప్పుడు చేసే నువ్వు ప్రయత్నం ఏంటి? మన భారతదేశంలో తీసుకుంటే ఫస్ట్ మనం 20 కోట్ల మంది శాకాహారులు ఉన్నారు. బ్రాహ్మణులు కానివ్వండి, వైశ్యాస్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, కమ్యూనిటీ పరంగా లేకపోతే పిరమిడ్ మాస్టర్లు కానివ్వండి, ఓం శాంతి వాళ్ళు కానివ్వండి, ఆధ్యాత్మికులు కానివ్వండి, రకరకాలుగా 20 కోట్ల మంది ఉన్నారు. ఈ 20 కోట్ల మంది ఒక్కసారి తలెత్తి శాకాహారం మాత్రమే తినండి అని చెప్పాలి అనేది మీకు ఎంతసేపు పడుతుందండి వస్తే? సో వీళ్ళందరి మీద మనం ఒక త్రాటి మీద తీసుకురావాలి. ప్రతి మనిషికి కూడా తెలియదండి చాలా మందికి. ఇప్పుడు తెలియకే మాంసం తింటున్నారు 90%, 10% తెలిసి తింటారు. కానీ కొన్ని ఆత్మీయ చింతనలు ఉన్నవాళ్ళు దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. దాని గురించి మీరేమంటారు? ఇది ఎందుకు జనం కూడా పట్టించుకోవట్లేదంటే ఏమనుకుంటారంటే ఇది మంద కాదు, ఎవరో ఆధ్యాత్మికంగా ఉన్న వాడికి ధ్యానం చేసుకునే వాడికే శాకాహారం కావాలేమో, లేకపోతే బ్రాహ్మణులకే శాకాహారం ఏమో అని భ్రమపడుతున్నారు. ఈ శరీరంలో మాంసం పెట్టకూడదు, ఈ శరీరంలో రక్తపు కూడు పెట్టకూడదు, జీవితంలో అతిపెద్ద కర్మ మాంసం అనేది అని తెలియాలి. ఈ సత్యాన్ని మీరు చెప్పడానికి ముందుగా ఇది సైన్స్, ఇది శాస్త్రం, కర్మ సిద్ధాంతం అన్నారు. సిద్ధాంతం అంటే ఏంటి? లా. ఎలా అయితే గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉందో భూమికి, అలాగే మానవ జీవితంలో మాంసం తినకూడదు, అహింసతో జీవితంలో ఒక సిద్ధాంతం తయారు చేసి పెట్టారు శాస్త్రజ్ఞులు. సో దాన్ని ఒక శాస్త్రం కింద, సైన్స్ కింద తీసుకుని, అదే మూఢత్వం కాదు. అందరికీ శుద్ధమైన ఎన్నో రకాలు ఉన్నాయి. మనకి మేము వింటున్నాం, చాలా మంది శాఖ గురించి చెప్తున్నారు కానీ బట్ మన పత్రిజీ గారు ప్రాంగణంలో మీరు ఎంత బలంగా శాహార గురించి చెప్పే దాంట్లో మేము చాలా మాటలు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా. నేనే కాదు, ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ నరాల్లోనూ పత్రిజీ ఇంకింపజేశారు శాకాహారాన్ని, అహింసని. సంతోషం. అది పత్రిజీ గొప్పతనం సార్. ఆయన మాటను మీరు బలంగా పట్టుకున్నందుకు మీ గొప్పతనం. ఎస్ సార్. 12 నెలల క్రితం నేను ఆయన ఒక ఆడియో విన్నా. అందులో ఆయన ఏం చెప్పారంటే, నా జీవిత లక్ష్యం ఏమిటి? శాకాహార జగత్తు. నాకు ఒక పెళ్ళాం ఉంది, నా పెళ్ళం ఏమైపోయినా పర్లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 కూతురు ఉన్నారు, 2 కూతురు చచ్చిపోయినా పర్లేదు, నాకు ఈ లక్ష్యం అవ్వాలి అని విన్నాను సార్ నేను. ఆయన ఒక ఆడియోలో ఉంది, అది సంకల్ప శక్తి అన్నాను. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను ఈయన చేయి వదిలిపెట్టకూడదని. సూపర్. మీరు వెళ్తున్న కార్యక్రమం ముందుకు వెళ్ళాలని సపోర్టింగ్ మేము ఉంటామని చెప్తున్నాం.